సినీ ఇండస్ట్రీ అంటేనే ఓ బిజీ ప్రపంచం. ఈ ఇండస్ట్రీలో ఓ హీరోయిన్ ఫుల్ బిజీ అయిందంట. చేతి నిండా సినిమాలతో వచ్చేడాది కూడా థియేటర్స్లో ఆమె హవానే ఉండనుందని టాక్. ప్రస్తుతం ఆమె ఓ నేషనల్ క్రష్. ఆమె చేసిన ఓ మూవీ లాస్ట్ ఇయర్ డిసెంబర్లో వచ్చి సూపర్ హిట్ అయింది. మళ్ళీ ఈ ఇయర్ కూడా సేమ్ టు సేమ్ ఆ హీరోయిన్ చేసిన చిత్రం బ్లాక్ బస్టర్ హిట్. ఇంతకీ ఆ నటి ఎవరు? ఆమె ఇంత పాపులర్ అవ్వడానికి గల కారణం ఏంటో మీరే చూసేయండి. ఈ సినిమా అనే రంగస్థలంలో నేషనల్ క్రష్ రష్మిక మందన మంచి ఫామ్లో ఉంది. ఆమె డిసెంబర్ సెంటిమెంట్ మరోసారి నిజమైందట. ఆమె హీరోయిన్గా నటించిన పుష్ప 2 ది రూల్ సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో అమ్మడి అకౌంట్లో యానిమల్ లాంటి భారీ సక్సెస్ పడిన సంగతి తెలిసింది. 2024 ఆమె నుంచి ఒకే ఒక్క సినిమా పుష్ప 2. కానీ 2025లో మాత్రం రష్మిక పలు క్రేజీ ప్రాజెక్ట్స్తో ఆడియన్స్ ముందుకు రాబోతుందని సమాచారం. రష్మిక మందన హిందీలో లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో చావా అనే సినిమా చేస్తోంది. ఛత్రపతి శివాజీ పెద్ద కుమారుడు, మరాఠా వీరుడు సంభాజీ జీవిత కథ ఆధారంగా ఈ హిస్టారికల్ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో ఆమె బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్కు జోడీగా కనిపించనుంది. ఆల్రెడీ విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కావాల్సింది, కానీ పుష్ప 2 కారణంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి వాయిదా వేసుకున్నారని టాక్. కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న సికందర్ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తోంది. మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామా 2025 ఈద్ స్పెషల్గా విడుదల కానుందట. ఈ సినిమాకి మంచి హైప్ ఉంది. భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక గీతార్స్ బ్యానర్లో రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ అనే బైలింగ్వల్ సినిమా చేస్తుంది. రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్లో ఈ ఉమెన్ సెంట్రిక్ మూవీ తెరకెక్కుతోంది. ఇటీవలే రిలీజ్ అయిన టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చినట్లు తెలుస్తుంది. శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న కుబేరా సినిమాలో రష్మిక హీరోయిన్గా నటిస్తోందని టాక్. ధనుష్ హీరోగా నటిస్తున్న ఈ త్రిభాష చిత్రంలో కింగ్ అక్కినేని నాగార్జున ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ సినిమా థియేటర్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. బాలీవుడ్లో తామా అనే హర్రర్ కామెడీ మూవీలో రష్మిక నటిస్తోంది. ఇందులో ఆయుష్మాన్ ఖురానా కథానాయకుడు. మున్షియా, స్ట్రీ 2 సినిమాలు తీసిన మడాక్ ఫిల్మ్ హర్రర్ కామెడీ ప్రంజయంలో ఈ మూవీ రూపొందుతోంది. 2025 దీపావళికి రిలీజ్ అవుతుంది. ఇలా ప్రస్తుతం రష్మిక మందన చేతిలో 5-6 క్రేజీ సినిమాలు ఉన్నాయని అర్థమవుతుంది. రణ్వీర్ సింగ్ హీరోగా నటిస్తున్న దురంధర్ అనే సినిమాలో ఈ బ్యూటీ కీలక పాత్ర పోషిస్తుందని వార్తలు వస్తున్నాయి. అలాగే జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ వార్ 2 మూవీలో కనిపించే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్లో హృతిక్ రోషన్, కియారా అద్వానీ కూడా నటిస్తున్నారట. దీంట్లో నేషనల్ క్రష్ ఉందా లేదా అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. ఏదేమైనా యానిమల్, పుష్ప 2 వంటి 2 భారీ విజయాల తర్వాత రష్మిక మందన పాన్ ఇండియా హీరోయిన్గా మారిపోయిందనే చెప్పాలి. మరి రాబోయే సంవత్సరంలో రష్మిక సందడి ఎలా ఉంటుందో వేచి చూడాలి.